ఈ పనికిరాని పాత్రను ప్రభువా మహిమ పాత్రగా మార్చుకొని నీవు మాట్లాడి నీవు మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది బంధకాలలో పడి ఉన్నారండి, అనేకులు. మరి కొంతమంది తాగుడు అనే బంధకములు, మరి కొంతమంది చెడు వ్యసనాలు అనే బంధకములు, కొంతమంది సినిమాలు అనే బంధకములు, కొంతమంది చెడ్డ మాటలు మాట్లాడడం అనే ఒక బంధకములు. ఈరోజు బంధకములో లేనివారంటూ ఎవరూ లేరు. ఈరోజు మీరు, నేను, మనందరం కూడా సెల్ ఫోన్ అనే బంధకములో పడి ఉన్నాం. ఎంత అవాయిడ్ చేద్దామన్నా, ఎంత దాన్ని చూడకుండా ఉందామన్నా, ఏదో ఒక రీల్ చూద్దామని స్టార్ట్ చేస్తామో, తీరా చూస్తే ఒక 100 రీళ్ళు చూసేసింటాం. ఒక దేవుని సేవకుడు నాతో అన్నటువంటి మాట, బ్రదర్, దేవుని యొక్క రీల్ చూస్తూ ఉంటాను, ఉన్నట్టుండి ఒక సినిమా రీల్లోకి వెళ్ళిపోతుంది. సరే కామెడీ కదా నవ్వుకుందాం అనుకొని స్టార్ట్ చేస్తాను, పూర్తి సినిమా చూసేస్తున్నాను. దేవుని సేవలో ఉంటూ దేవుని సేవకుడిగా ఆ సహోదరుడు చెప్పినటువంటి మాట, మానేసినటువంటి సినిమాలను తిరిగి చూడడానికి సాతాను రీల్స్ రూపంలో ఆయన్ని బంధించేసింది. ఈరోజు బంధకానికి ఎవరు అతీతులు కారు. దేవుని సేవకులు బంధకంలో ఉన్నారు, విశ్వాసులు బంధకంలో ఉన్నారు. ఈ యొక్క లోకమే సాతాను యొక్క బంధకంలో ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్లింపజేస్తాను. ఇంకో వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనము. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఎంత గొప్ప మాట! యెహోవా బంధింపబడిన వారిని విడుదల పరుస్తాడంట. ఏం లేదు బ్రదర్, మేమెవరం బంధకాలలో లేం, మేము చెడు వచనాలు మాకేమీ లేవు, మరి మేము టీవీలు చూడము, సినిమాలు చూడము, మొబైల్ కూడా వాడము బ్రదర్, మేమేం బంధకాల్లో లేమంటారా? యోహాను సువార్త 8:34 చదువుకుందాం. యోహాను సువార్త 8:34. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు ఎవరికి దాసుడంట? పాపానికి దాసుడు. సో ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్, ప్రతి ఒక్కరి ప్రపంచంలో బంధకాలలో ఉన్నారు. మరి నేను పాపమే చేయను బ్రదర్, నేను పాపిని కాదంటావా? పరిశుద్ధ గ్రంథం ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. రోమా 3:11. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అలాగే ప్రసంగి కూడా ఒక మాట అంటాడు, ప్రసంగి గ్రంథకర్త 7:20లో, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ఈరోజు ప్రతి ఒక్కరం బంధకంలో ఉన్నాం. ఈ మాట ఒప్పుకొని తీరాల్సింది. ప్రతి ఒక్కరూ ఒక బానిసత్వంలో ఉన్నాం, పాపానికి బానిసత్వంగా సాతాను యొక్క ఉచ్చులో ఈరోజు మనము బిగిసిపోయి ఉండగా, ఆ బంధకముల నుండి బయటికి రాలేక, మరి కనపడేవారు మనకు త్రాగుబోతులు, కనపడేవారు మత్తు పానీయాలకు బలైనటువంటి వారే కానీ కనపడని ఎన్నో బంధకాలు ఈ లోకంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఒక బంధకములో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నారు. జీవితంలో ఆశీర్వాదాలు ఎందుకు లేవంటే నీ బంధకము నిన్ను ప్రభు వైపుకు నడిపించడం లేదు. ఈరోజు ప్రభువా నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోవాలని అని అనుకుంటావు, వెంటనే ఏదో ఒక బంధకం. ఈరోజు ప్రార్థన చేసుకొని పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో గడపాలి అని అనుకుంటావు, ఒక బంధకం నిన్ను పట్టేస్తావు. ఈరోజు బంధకము నుండి మనం విడుదల పొందాలంటే దేవుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3:17, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. హల్లెలూయా. ప్రభువే ఆత్మ, ప్రభు ఎక్కడ ఉంటాడో స్వాతంత్రం అక్కడ ఉంటుందంట. మరి ప్రభు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడండి మన ప్రభువు? ఎక్కడైతే 2-3 కలిసి ఆయన నామములో ఏకీభవిస్తారో అక్కడ ప్రభు ఉంటాడు. నీ కుటుంబ ప్రార్థనలో ప్రభు ఉంటాడు. నీవు నీ తల్లి ప్రార్థిస్తే ప్రభు మీ ఇంట్లో ఉంటాడు. నువ్వు నీ చెల్లి ప్రార్థిస్తే ప్రభు మీ ఇంట్లో ఉంటాడు. ఎక్కడైతే ఫెలోషిప్ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. అందుకే సహవాసము మనిషికి అవసరం, మందిరము మనిషికి అవసరం. దేవుడు ఈ లోకంలో మందిరాన్ని ఎందుకు నియమించినాడు? దేవుడు ఈ లోకంలో సహవాసాన్ని ఎందుకు నిర్మించినాడు? దేవుడు ఎందుకు ఈ లోకంలో కుటుంబ వ్యవస్థను నిర్మించినాడంటే, మీరంతా కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు మీ మధ్యన ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు బంధకంలో నువ్వు ఉన్నావంటే మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు. ఈరోజు బంధకంలో నువ్వు ఉన్నావంటే నీకు సహవాసము లేదు. ఈరోజు బంధకంలో నువ్వు ఉన్నావంటే నీ గురించి ప్రార్థించే యాజకుడు లేడు. ఎంతమందికి మీ పాస్టర్ గారికి మీ పేర్లు తెలుసండి? ఎంతమంది సంఘములో పాస్టర్లకు కనిపిస్తూ ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్తున్నారు? ఎంతమంది సహవాసము సంఘ కాపరితో ఉంచుకుంటున్నారు? ఈరోజు నీ గురించి ప్రార్థించే ఒక కాపరి అవసరమని నీకు తెలియదా? మోషే చేతులు పైకెత్తినప్పుడు యెహోషువ అమాలేకులతో యుద్ధం గెలిచినాడు.
ఎప్పుడైతే మోషే చేతులు దించాడో అమాలేకీయులతో యెహోషువ యుద్ధం ఓడిపోయినాడు. అంటే ప్రార్థించే చేతులు నీ కొరకు లేకపోతే నీ జీవితంలో బంధకంలో ఉంటావు నా ప్రియ సహోదరుడా, సహోదరి. ప్రార్థించే చేతులు, నీ కొరకు ప్రార్థించే సహవాసకు గుంపు, నీ కొరకు ప్రార్థించే తల్లి, ప్రార్థించే తండ్రి, ప్రార్థించే అన్నదమ్ములు లేనప్పుడు నీ జీవితంలో బంధకము రాజ్యం వెళ్తుంది. సాతాను యొక్క ఉచ్చు నీకు బిగించబడుతుంది. నీ గురించి ప్రార్థించే వాళ్ళు ఉండాలి. యోబు తన కుమారులు పాపము చేసి ఉంటారు ఏమో బెనిఫిట్ ఆఫ్ డౌట్తో అరుణోదయంలో లేచి తమ కుమారుల కొరకు ప్రార్థించేటువంటి వాడు. ఈరోజు ఇటువంటి ప్రార్థనా జీవితం నీకుందా? ఎందుకండి మా జీవితంలో ఈ బంధకం, ఎందుకు ఈ వ్యసనం నన్ను వదిలిపోవడం లేదు, ఎందుకు ఈ మొబైల్ నన్ను పట్టి పీడిస్తూ ఉంది, ఎందుకు ఈ బూతులు నా నోట్లో వద్దనుకుంటున్నా వస్తున్నాయి, ఎందుకు ఈ యొక్క అలవాటు, ఈ మందు త్రాగడము, ఈ సిగరెట్లు త్రాగడము, ఈ యొక్క మత్తు పానీయాలకు నా జీవితం బానిసైపోయి హాస్పిటల్ గదిలోకి వెళ్ళి మంచం మీద పడక గదిలో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నటువంటి వారు ఎంతోమంది. ఎందుకు ఈ బంధకాలంటే నీ గురించి ప్రార్థించే సహవాసం లేక, నీ గురించి ప్రార్థించే సంఘము లేక, నీ గురించి ప్రార్థించే ఒక యాజకుడు లేక. ఎంతమంది ఈరోజు సహవాసమును కలిగి ఉన్నారు? ఎంతమంది ఈరోజు సంఘములో ఉన్నారు? సంఘం అంటే 10,000 మందో 20,000 మందో ఉండే సంఘంలోనికి వెళ్ళి చివరి చైర్లో కూర్చొని ప్రార్థన చేసి ఆమేనని కానుక వేసి రావడం కాదు. కానీ నీవు నీ యొక్క కాపరికి తెలుసా? నీ గురించి నీ కాపరి ప్రార్థిస్తున్నాడా? నిన్ను నీ కాపరి కాస్తున్నాడా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని సంగమా. మనల్ని ఖాయమని చెప్పి దేవుడు పేతురుకు చెప్తాడు, నా గొర్రెను పోషించి ఖాయం. మేపమన్నాడు, ఖాయమన్నాడు. ఈరోజు మేస్తున్నారు, బాగానే ఉంది. ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు, బాగానే ఉంది. యూట్యూబ్లో వాక్యం దొరుకుతుంది, మరి ఫేస్బుక్లో వాక్యం దొరుకుతుంది, ఇన్స్టాగ్రామ్లో వాక్యం దొరుకుతుంది. వాక్యం దొరకని చోటే లేదు. మరి పోషించబడుతున్నారు, మరి కాయబడుతున్నారా? మనల్ని మనం ప్రశ్నించుకుందామా? మనకు ఒక సహవాసపు గుంపు ఉందా? మన కొరకు ప్రార్థించేవాడు. ఒంటిగాడు ఉండుట కంటే 2-3 కలిసి ఉండటం మేలని ప్రసంగికర్త అంటాడు. ఎందుకంటే ఒకరు పడిపోయినప్పుడు ఇతరులు ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తి లేస్తాడు. ఈరోజు బంధకం మన జీవితాలలో, బంధకం మన కుటుంబాలలో, బంధకము మనల్ని పట్టి పీడిస్తుంది అంటే ఈరోజు సహవాసం మనకు లేదు. ప్రభు మనతో లేడు. ప్రభువే ఆత్మ, ప్రభువు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉండును అని వాక్యం సెలవిస్తుంది. మరి నీ జీవితంలో స్వాతంత్రం ఎందుకు లేదు? మరి ఎందుకు నీ జీవితంలో బంధకం రాజ్యం వెళ్తుందంటే యు డోంట్ నో ద వాల్యూ, యు డోంట్ డిజర్వ్ ద వాల్యూ. ఆ సహవాసం యొక్క పటిష్టతని గుర్తించకపోవడమే, మీరు ఆ సహవాసాన్ని డిజర్వ్ చేసుకోలేకపోవడమే మీ బంధకానికి కారణం. నాకు తెలిసిన చాలా మంది స్నేహితులు నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, మేము బానిసత్వంలోనికి, మద్యములోనికి, ఇంకా ఇతర అలవాట్లలోకి బానిసలు అయిపోతున్నాము, దయచేసి మా కొరకు ప్రార్థించవా? ఈరోజు ప్రార్థన కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాము, దయచేసి మా కొరకు ప్రార్థించు. నేను లోకంలో ఉన్నప్పుడు, నేను స్నేహితులతో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఆనందాన్ని నేను ఆనందించేటప్పుడు నా స్నేహితులతో ఉన్నాను. ఈరోజు నేను నా దేవుడి యొక్క పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి ఆ బంధకములలో నుండి ఒక సహవాసంలోనికి చేరి ఆ సహవాసపు ప్రార్థనల ద్వారా అనేక మంది నా కొరకు, నా యొక్క క్షేమం కొరకు ప్రార్థించేటువంటి అన్నలు అక్కల కొరకు వారి ప్రార్థనలతో బయటపడినప్పుడు నా స్నేహితులు నాతో కూడా ఆనందించినటువంటి వారు ఇంకనూ ఈ లోకం నుంచి బయటికి రాలేక వారు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, మమ్మల్ని కూడా బయటపడేవా, మా గురించి కూడా ప్రార్థన చేయవా? అంటే పడిపోయిన వాడు ఒక్కడుగా బయటికి రాలేడు. బంధకములో నుంచి వాడు ఒంటరిగా పైకి రాలేడు. ఒక గుంటలో మనం పడిపోతే మనకు ఎవరన్నా చెయ్యి అందించాలి. ఈరోజు నువ్వు గుంటలో పడిపోయి ఉంటే నీకు చెయ్యి అందించేవాడు ప్రభువే. హల్లెలూయా. ఈరోజు సహవాసమును కోరుకుందాం, సహవాసముతో ఉందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా, నీ సహవాసము నాకు కావాలి తండ్రి, నువ్వు నాతో కూడా ఉండు తండ్రి అని ప్రార్థిస్తే దేవుడు మొట్టమొదటిగా నీతో సహవాసం చేస్తాడు. ఆయన నిన్ను సహవాసపు గుంపులోనికి నడిపిస్తాడు, నీకు అవసరమైన మందిరముకు నడిపిస్తాడు, నీకు అవసరమైన కాపరి నీకు నియమిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5:1. ఈ స్వాతంత్రం అనుగ్రహించు క్రీస్తు మనలను స్వతంత్రులుగాను చేసి ఉన్నాడు, కాబట్టి వారు స్థిరముగా నిలిచి మరలా దాస్యపు కాడి కిందికి చిక్కుకొనకడి. మరలా దాస్యం కిందికి పోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంట? స్థిరముగా నిలవాల. మీరు స్థిరముగా నిలవాలంటే మీ కొరకు ప్రార్థించేటువంటి సహవాసపు గుంపు కావాలి. మందిరం ఉందా నా ప్రియ సహోదరుడా? ఈరోజు నీకు
ఎంతమంది మీ కాపరులకు మీరు తెలిసిన సంఘాలకు వెళ్తున్నారు? ఎంతమంది కాపరులు మీ కొరకు ప్రార్థన, ఎంతమంది మీ కాపరి యొక్క డైలీ ప్రేయర్స్లో, రెగ్యులర్ ప్రేయర్స్లో మీ పేర్లను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు? మనం ఎవరో తెలియదు, మన తండ్రి ఎవరో తెలియదు, మన పుట్టినరోజు ఎప్పుడో తెలియదు, మనకి ఏమి అయ్యిందో తెలియదు. ఈరోజు గాలికి తిరుగుతూ ఎటు గాలి వీస్తే అటువైపు వెళ్తూ ఏదో ఒక ఛానల్ ఆన్ చేసుకొని ఆ ఛానల్లో వాక్యం వింటూ ఓ చాలే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నావేమో. ఈరోజు నువ్వు స్థిరముగా ఉండాలంటే, నీ బంధకాలలోకి తిరిగి నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే నిత్యము నిన్ను కాచేటువంటి కాపరి అవసరం. ఈరోజు చూస్తూ ఉంటాం, గొర్రెల కాపరులు ఉదయాన్నే గొర్రెలను వదిలేసి ఈవినింగ్ అవే షెడ్లోకి వచ్చేసి వాటి దొడ్లలోకి వచ్చేస్తాయని ఖాళీగా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారా? వాటి వెంబడిపోతారు. అవి ఎక్కడ పడిపోతాయో, అవి ఎక్కడ దారి మళ్ళీపోతాయని వాటి వెంటనే ఉండి వాటిని కాస్తూ ఉంటారు. ఈరోజు కాపరి కూడా ఒక వారం నువ్వు మందిరానికి రాకపోతే, ఏమయ్యా రాలేదు, ఎందుకంటే మీరు కుటుంబంలో ఈరోజు మీ కుటుంబం మందిరంలో కనపడలేదు అని మీ గురించి విచారిస్తాడు. మీ కొరకు ఆ యొక్క కాపుదల కాస్తూ మిమ్మల్ని స్థిరముగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు. ఈరోజు బంధకాలు ఎందుకు క్రైస్తవ కుటుంబాలలో ఉన్నాయంటే ఆచార భక్తి, సంఘములో ఒక పరిపూర్ణమైనటువంటి సంఘ కాపరి యొక్క పర్యవేక్షణలు లేకపోవడమే. ఈరోజు మన జీవితాలలో ఎందుకు స్థిరత్వం, ఎందుకు ఈరోజు మనం స్థిరంగా ప్రభువునందు లేవంటే కాచే నాయకుడు లేక, నువ్వు ఎటు పోయినా నిన్ను అడిగే నాయకుడు లేక. క్రిస్మస్ రోజు మందిరంకి వచ్చినా నీకు ప్రభు బలిస్తాడు, జనవరి 1వ తేదీ వచ్చినా నీకు ప్రభు బలిస్తాడు, లక్షల మందిలో ఉన్నవారిలో నువ్వు ఒకటిగా భావిస్తాడు. అదే నువ్వు రెగ్యులర్గా నీ సంఘ కాపరి దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ రోజు కనబడితే బల్లేవాడు, ప్రభు 1వ తేదీ వస్తే బల్లేవాడు, పక్కన నిలబడు, తర్వాత నాతో మాట్లాడు, నాకు కనపడని నిన్ను కాస్తాడు, నిన్ను ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు, నీ కుటుంబానికి విజిట్ చేస్తాడు. ఆసక్తితో ప్రార్థిస్తే ప్రభు దూత నిన్ను పలకరించాలని ఆశ. హల్లెలూయా. ప్రభు దూత నీ బంధకాల నుండి విడిపించడానికి నీ కోసం దిగి వస్తాడని వాక్యం సెలవిస్తుంది. సంఘములో లేవా? సంఘములోనికి నడిపించని ప్రార్థన. నీ కాపరికి నీ పేరు తెలీదా? ఈ వారమే వెళ్ళి అయ్యా నేను ఫలానా వ్యక్తిని, ఫలానా కొడుకుని, నా గురించి ప్రార్థించండి, ఈ వ్యక్తిగత ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఈరోజు నువ్వు చెప్పగలిగితే, నిన్ను ఒక సహవాసపు గుంపులోనికి నువ్వు నడిపించుకోగలిగితే, అపవాది గర్జించు సింహము వలె రానియండి, ఈ పక్కన 10,000 మంది కూలియండి, ఈ ఎడం పక్కన 10 లక్షల మంది కూలియండి, అపాయము నీ వద్దకు రాదు. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని కనపరు, అతడు నా నామం ఎరిగి ఉన్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప పేతురు సంఘమంతా ప్రార్థించిన గొప్ప కార్యం. పౌలు శీలలు బంధించబడినప్పుడు ప్రార్థించి విడుదల పొందు. రోజు ఏ బంధకంలో ఉన్నావో నాకైతే బంధకాల్ని విడిపించాలని ఆశ. ఈ ప్రార్థనలో రోజు నమ్మగలిగితే బంధకాల నుంచి దేవుడు, అది ఏ బంధకమైన, ఈరోజు మేము సంఘముగా కూడి సహవాసముతో ఈరోజు రాత్రి చేస్తున్న ప్రార్థనలో ఈ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు, ఏదైతే బంధించబడిందని నువ్వు భావిస్తున్నావో, ఏదైతే ఇక నా జీవితంలో మారదు, నా స్థితి ఇదే, నా గతి ఇదే అని బాధపడుతున్నావో, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. పాపము నుండి, శాపము నుండి విడిపింపజేయాలని, నిన్ను వర్ధిల్లింపజేయాలని, నిన్ను ప్రాస్పర్ చేయాలని ఈరోజు దేవుడు ఆశపడుతుండగా, వస్తావా నా ప్రియ సహోదరుడా? దేవుని పాదాల చెంతకు మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న కోరస్ పాడుతుండగా పాపక్షమాపణని మీ యొక్క జీవితాలను ప్రభువుకు సమర్పించండి. మౌనంగా ఉండగా, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను బంధకంలో ఉన్నాను, ఫలానా బంధకములో నా జీవితము మునిగిపోయింది, ఫలానా బంధకముల నుంచి నేను విడుదల పొందుకోలేకున్నాను, తండ్రి ఈ బంధకము నుండి నన్ను విడిపించు. మౌనముగా ఉండగా నీ నోరుని తెరుస్తావా? ఎవరైతే నోరును బహుగా తెరుస్తారో ఆ నోటిని దేవుడు నింపాలని ఆశపడుచున్నాడు. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగే
నీరసించక సాగెదా నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించక సాగెదా ఈ వాక్యము విని ఎవరైతే మోకరించి నీ మార్గములో సాగుతాను ఈ బంధకం నుండి విడిపించని నోరు తెరిచి చేతులు ఆకాశం వైపు ఎత్తారు. ప్రభువా వారి జీవితంలో ఒక గొప్ప కార్యం చేయండి, వారి బంధకాలను విడిపించండి, వారిని వర్ధిల్లింప చేయండి. లార్డ్ ప్లీజ్ ప్రాస్పర్ them. Lord forgive their sins, cleanse them with your holy blood. Lord give them righteousness. Lord give them righteousness in the name of Jesus Christ. నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును యేసు నిన్నే ప్రార్థింతును నీవెను తీరుగా నీ సన్నిధిలో ఎవరైతే మోకరిస్తున్నారో ప్రభువా పశ్చాత్తాపములు ప్రభువా వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి. ప్రభువా ఎవరి కోసం ప్రార్థిస్తున్నారో ప్రభువా తల్లి కుమారుడి కొరకు ప్రార్థిస్తున్నాడు ప్రభువా తండ్రి కుమారుడి కొరకు ప్రార్థిస్తున్నాడు ప్రభువా పిల్లల తండ్రుల కోసం ప్రార్థిస్తున్నారు ప్రభువా వారి బానిసత్వం నుండి విడుదల వారి వ్యసనముల నుండి విడుదల వారి అనారోగ్యం నుండి విడుదల వారి యొక్క ప్రతి ఒక్క అపవాది కట్ల నుండి విడుదల యేసు నామములో చేయండి. విడిపించి వర్ధిల్లింప చేయవాడు యెహోవా అని గలవెత్తి వారు సాక్ష్యం ఇచ్చారు. ఈ రాత్రి ఒక అద్భుత కార్యం మన జీవితాలలో చేయమని సర్వోన్నతమైన పరిశుద్ధుడు యేసు నామములో ప్రార్థిస్తుండగా ప్రభువా do a miracle in their lives. Lord, do miracle in their lives. ఈరోజు రాత్రి వారి జీవితంలో ఒక గొప్ప కార్యము యేసు నామములో చేయమని ప్రభువా యేసు నామములో వారి బంధకాలు విడిపించండి. యేసు నామములో వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియ సహోదరుడా సహోదరి సంగమా మీ ప్రార్థన మీ జీవితాలలో గొప్ప కార్యాన్ని చేయాలంటే విశ్వసించండి. దేవుడు నన్ను విడిపించాడు, నన్ను వర్ధిల్లింపజేస్తానని ఈరోజు నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రి నీ జీవితంలో ఒక మరిచిపోలేని రాత్రి నీ జీవితంలో ప్రభు యొక్క దర్శనము పొందుకొని అనేక బంధకాల నుండి విడిపించబడి లోకము నుంచి వేరయ్యి ఈరోజు దేవుని సేవకులుగా వాక్యం ప్రకటిస్తూ ఈరోజు మీ ముందర మేము నిలబడ్డామంటే ఇలాంటి ఒక రాత్రి మా జీవితంలో ప్రతిష్ఠించడమే కారణం. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యం, ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక సంగీతం, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని సేవకుడు మాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత మా జీవితాలలో మేము విశ్వసించాము, పొందుకున్నాం. ఈరోజు దేవుని నామాన్ని దేవుని శక్తిని ప్రకటించగలుగుతున్నాం. ఈరోజు నీవు కూడా నమ్మగలిగితే ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఓ యవనుడా, ఓ యవనస్తురాలా, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, దేవుడు గొప్ప కార్యాలు మీ కుటుంబంలో మీ జీవితాల్లో చేయబోతున్నాడు. చివరిగా సోదరుడు జయల్ గారు ప్రార్థించిన పిమ్మట ఆశీర్వాదంతో పరిశుద్ధుడా ప్రేమల తండ్రి యేసయ్యా, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన. నీ ప్రేమ గొప్పది, నీ దయ గొప్పది, నీ వాత్సల్యత గొప్పది నాయన. కోపించుకునే వాత్సల్యం జ్ఞాపకం తెచ్చుకునే దేవా నీ కోదం తెలుస్తాం ప్రభువా. మమ్మల్ని దాటిపోవద్దు నాయన ప్రభువా తండ్రి. నీవు మా చెంతనే మమ్మల్ని ప్రార్థిస్తాం ప్రభువా. ఆ రోజు నాయన ప్రభు మోషే చేసిన ప్రార్థనను మేము
జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా తండ్రి. నీ కటాక్షము కలుగునట్లుగా దయచేసి నీ మార్గం తెలుపుమని ప్రభా తండ్రి. ఆ రోజు ఆ సీనాయి పర్వతం మీద ప్రభా మోషే ప్రార్థన చేసినప్పుడు ప్రభా, ఇశ్రాయేలు పక్షముగా ప్రార్థన చేసినప్పుడు ప్రభా నీవు ఆలకించిన దేవుడవు ప్రభా. ఈరోజు ప్రభా ఈ జనుల పక్షాన ప్రభా తండ్రి, విశ్వాసుల పక్షాన ప్రభా తండ్రి ప్రార్థిస్తుండగా ఎవరైతే వారి జీవితంలో ప్రభా తండ్రి బంధకాలతో బాధపడుతున్నారు ప్రభా, అర్థం కాని నిస్సాయ పరిస్థితుల్లో ప్రభా తండ్రి వారి జీవితాలను జీవిస్తున్నారు ప్రభా, మీరే వారికి విడుదల దయచమని ప్రార్థిస్తాం నాయన. మీరే వారి జీవితంలో కార్యం జరిగించమని ప్రార్థిస్తాం ప్రభా. విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడు నీ వైపు చూస్తూ యేసయ్య వారి ప్రతి నష్టములో, వారి ప్రతి శోధనలో నాయన, వారి ప్రతి కష్టంలో ప్రభువా నీ వైపు చూస్తూ నాయన ప్రభువా వారి చెయ్యి నువ్వు పట్టుకో నాయన, వారు నడిపించు నాయన, మా చెయ్యి పట్టుకొని నడిపించు ప్రభువా. తిరగ ప్రభువా తండ్రి నీ కొరకు ముందుకు నడిచే విశ్వాసాన్ని మా అందరికీ మీరు దయచేసి నడిపించే వీక్షిస్తూ వారి జీవితంలో ఎవరైతే ప్రభువా తండ్రి నిరాశ నిస్పృహతో ఉన్నారో వారి జీవితం మారదు అనుకుంటారు నాయన. నీవు ప్రభువా తండ్రి జీవితాలను మార్చే దేవుడో ప్రభువా. ఆగరు తన జీవితం మారదు అనుకునింది నాయన. అబ్రహాము నాయన ప్రభువా తండ్రి సారా వెలివేసినప్పుడు ప్రభువా తండ్రి ఒంటరిగా నిలబడి ప్రభువా తండ్రి అరణ్యంలో ప్రభువా తండ్రి ఆ దేవుడే నన్ను చూడాలి అన్నప్పుడు ప్రభువా తండ్రి నీవు చూచి దర్శించిన దేవుడో ప్రభువా నీకు స్తోత్రం. నీవు చూచి దర్శించిన దేవుడో ప్రభువా నీకు వందనాలు. ఎవరైనటువంటి పరిస్థితిలో ఉండి నేను ఆరాధించారు, ఎవరైనటువంటి పరిస్థితిలో ఉండి నీ వాక్యాన్ని ప్రభువా తండ్రి విని వారి జీవితంలో ప్రభువా తండ్రి ఫలింపాలని ఆశపడుతున్నారు ప్రభువా తండ్రి, ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవానికి వందనాలు తెలుస్తాను. మీ కృప చూపించి నడిపించి మీ కార్యం చేయించమని అవును ప్రభువా తండ్రి నామకార్థ భక్తి లేకుండా విశ్వాసముతో నన్ను ప్రభువా నీవు ఉన్నావని ప్రభువా తండ్రి వెదకు వారికి ఫలము దయచేస్తావని ప్రభువా నమ్మి విశ్వసించి నీ కొరకు జీవించే కృపను భాగ్యాన్ని దయచేయమని మా ప్రతి పరిస్థితిలో చాలా దేవుడుగా ఉంటున్న దేవానికి స్తోత్రం. ఇక ముందు కూడా మాతో నడుస్తావని ప్రభువా సేవిస్తున్న దేవానికి పగలు ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బని తగలకుండా కాచి కాపాడే దేవానికి వందనాలు. ఈ ఆరాధనలో ప్రభు వాక్యములో ప్రభా తండ్రి మాతో మీరు ఉండి అయ్యా వాడుకున్న విధానం బట్టి నీకు ముఖ్యంగా ఎవరైతే కామెంట్స్ పెట్టారన్నా వారందరి బట్టి పాసనకి వస్తామన్నా పేరు పేరున వారి సమస్యలు ప్రభు నీ పాదాల దగ్గర తెస్తున్నాం ప్రభు. మీరే సహాయం దయచేయండి, మీరే విడుదల దయచేయండి, మీరే కృప చూపించి నడిపించి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వించి మీ కృప చూపించమని ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రభు ప్రార్థన టీవీ వారు చేస్తున్నారు ప్రభు వారు మీరు దీవించి ఆశీర్వదించిన అంచలంచలుగా హెచ్చించి ప్రభు దేశ విదేశాల్లోకి ఈ మాధ్యమాన్ని మీరు తీసుకువెళ్ళి నీ నామకు మహిమ తెచ్చుకుందరు అని ప్రార్థిస్తాను. మీరే సాయం నడిపించి మీ కృప చూపించి మీ దాసు ప్రభు పాస్టర్ రాజేష్ గారిని మీరు బలపరిచి వాడుకొని అమూల్యమైన సత్యాలు ప్రభు మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వారికి మీరు సాయం చేసే దేవానికి ఉంది. నీకే సమస్త ఘనత మహిమ ప్రారంభించి యేసుక్రీస్తు ప్రార్థించండి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మని సహవాసం మనతోనూ మన కుటుంబాలతోనూ సార్వత్రిక సంఘముతోనూ ముఖ్యంగా ప్రార్థన టీవీ యాజమాన్యంతోనూ వీక్షిస్తున్నటువంటి వ్యవస్థను సదాకాలము నిలుచును గాక. ప్రైజ్ ద లార్డ్. థాంక్యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.